మనం ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నాం సామాన్యులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఎలా దోచుకోబడుతున్నారు. అదేవిధంగా పెట్రోల్ బంకులు కానివ్వండి, బ్యాంకులు కానివ్వండి, అతి సామాన్య నిత్యావసర వస్తువులు తీసుకోవడానికి, సామాన్య పనులు చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో మనం చూసాం. దీన్ని అధిగమించడం ఎలా, బ్యాంకులు ఎలాంటి పరిష్కారాలు చూపుతున్నాయి అనే విషయాలు వివరించడానికి మనతో రవీంద్రనాథ్ గారు బ్యాంకింగ్ నిపుణులు ఉన్నారు. ఆయన అడిగి మనం ఈ డౌట్స్ క్లారిఫై చేసుకునే ప్రయత్నం చేద్దాం. రవీంద్రనాథ్ గారు నమస్తే అండి. అయితే మనం చూసిన ఇప్పటి వరకు మొత్తం దేశవ్యాప్తంగా కూడా చాలా గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో సామాన్యులకి బ్రీఫ్ గా చెప్పండి, ఎలా ఓవర్కమ్ చేయొచ్చు ఈ ప్రాబ్లం? ప్రజలు దీని గురించి భయభ్రాంతులు అవ్వాల్సిన అవసరం లేదు, అపోహ పడాల్సిన అవసరం లేదు. రేపటి నుంచి బ్యాంకు శాఖలన్నీ కూడా తిరిగి ఓపెన్ చేయబడతాయి. ఈరోజు బ్యాంకు శాఖలు మూసివేసిన కారణం ఏంటంటే ఏటీఎంస్లో ఉన్నటువంటి 500, 1000 రూపాయల నోట్లన్నింటినీ కూడా తీసేసి రేపటి నుంచి వేరే డినామినేషన్ నింపడం కోసం, ఆ పని సన్నద్ధం అవడం కోసం వాళ్ళ బ్యాంకుల్ని ఖాతాదారుల లావాదేవీల కోసం మూసివేయబడింది. ఈ 500 రూపాయలు, 1000 రూపాయల నోట్లు రేపటి నుంచి ప్రజలు ఏ రకమైనటువంటి నిరభ్యంతరంగా వెళ్లి బ్రాంచ్ శాఖల్లో మార్చుకోవచ్చు. అయితే ఇది కేవలం 2 రోజుల తర్వాత ఈ నోట్లు చెల్లవనే అపోహ కూడా ప్రజల్లో ఉంది. డిసెంబర్ 30 వరకు కూడా ఈ నోట్లని బ్యాంకు శాఖల్లోకి వెళ్లి మార్చుకోవచ్చు. ఆల్రెడీ ప్రజల దగ్గర ఉన్నటువంటి 500, 1000 రూపాయల నోట్లు వాళ్ళ ఖాతా ఉన్నటువంటి వాళ్ళు ఆ ఖాతాలో ఎంత డబ్బైనా సరే వేసుకోవచ్చు. దానికి ఏమీ లిమిట్ అంటూ లేదు. సో కాబట్టి ప్రజలు ఖాతా లేనటువంటి వాళ్ళకి కూడా అక్రాస్ ది కౌంటర్ ఒక ఆధార్ కార్డు కానీ, ఐడి ప్రూఫ్ కానీ తీసుకొని వెళ్తే బ్యాంకు శాఖల్లో అన్నింటిలో కూడా ఈ నోట్లు మార్పిడికి దీనికి తగ్గట్టు బ్యాంకులన్నీ కూడా కసరత్తు మొదలెట్టినాయి. రేపటి నుంచి సిబ్బందికి మరి అవసరమైతే అధిక గంటలు కూడా కూర్చొని అధిక సిబ్బందిని కూడా ఈ కార్యక్రమం చేపట్టడం కోసం సిబ్బంది అనంతరం కూడా సమాయత్తం జరుగుతుంది. అయితే రవీంద్రనాథ్ గారు, మనం కేంద్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అయితే కరెక్టే, అందరూ అభినందిస్తున్నారు, బాగుందంతా. కానీ కొంత టైం తీసుకుని, ఒక 2-3 రోజులైన టైం తీసుకుని ప్రజలకి, ఈ రోజు మనం పరిస్థితి చూసాం, అందరూ 500, 1000 చాలా సహజంగా పెట్టుకుంటుంటారు. అందరూ 100లో పెట్టుకుని వాళ్ళ పనులు చేసుకోవడం అనేది అసాధ్యం. అసలు ఒక 2-3 రోజులు తీసుకుని చేయొచ్చు కదంటారు, ఇంత సడన్ గా ఎందుకు తీసుకున్నారంట? అంటే ఇది ఒక నోటుని రద్దు చేయటం అనేది సడన్ గా తీసుకోపోయినట్లయితే, ఏ పర్పస్ కోసం అయితే ఈ 500, 1000 రూపాయల నోట్లు ప్రభుత్వం రద్దు చేసిందో ఆ పర్పస్ సర్వ్ అవ్వదు. ఎందుకంటే ప్రజలు ఒకరోజు చాలు ఆ నల్ల డబ్బు ఉన్నటువంటి పెద్ద మొత్తంలో ఉన్నటువంటి దాన్ని తరలించడానికి. కాబట్టి ఇలాంటి నిర్ణయాలు హఠాత్తుగానే తీసుకోవాలి. అయితే కొంత ప్రజలకి, సామాన్య ప్రజలకు అసౌకర్యం ఉన్నప్పటికీ కూడా అది తాత్కాలికం మాత్రమే. 2-3 రోజుల్లో అంతా సర్దుమరుగుతుంది. డిసెంబర్ 30 వరకు చక్కగా అడావడి పడకుండా ఒకేసారి బ్యాంకు శాఖల మీద కూడా ఇదేదో ఆందోళన చెంది అందరూ ఒకేసారి కూడా వెళ్లాల్సిన అవసరం లేదు. రోజు కొద్దిగా వాళ్ళ దగ్గర ఉన్నంత వరకు తీసుకెళ్లొచ్చు. 30 తర్వాత కూడా ఇంకా డబ్బు కనుక ఎవరి దగ్గర ఉన్నట్లయితే 500, 1000 రూపాయల నోట్లు రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఒక ఎఫిడవిట్ దాఖలు చేసి దానికి ఆధారాలు చూపించినట్లయితే అప్పుడు కూడా మార్పిడి జరుగుతుంది. అయితే మనతో మాట్లాడారు లవకుష్, కాకినాడ నుంచి. లవకుష్ చెప్పండి. నమస్తే అండి. చెప్పండి సార్, ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇప్పుడు మేము వేసాం అనుకోండి, దానికి ఎంత పడుతుంది? ట్యాక్స్ అనేది ఉంటుందా మాకు? మరి బ్యాంకుకి సంబంధించినంత వరకు ట్యాక్స్ అనేది ఏముండదు. బ్యాంకులు ఏమి ట్యాక్స్ వేయదు. మీ ఎంతైనా డబ్బు వేసుకోవచ్చు. మామూలుగా ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ మాత్రం వర్తిస్తాయి. మీ ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనే దాంట్లో ఇన్కమ్ ట్యాక్స్ నార్మల్గా ఏ రూల్స్ అయితే నిన్నటి వరకు వర్తించినా అవి కొనసాగుతాయి. బ్యాంకుకు సంబంధించినంత వరకు మీ అకౌంట్ ఉంది కాబట్టి, మీ ఆధార్ కార్డు, ఐడి ప్రూఫ్ ఆల్రెడీ మేము తీసుకొని అకౌంట్ ఓపెన్ చేసాం కాబట్టి బ్యాంకులకి మాత్రం ఏ అభ్యంతరం ఉండదు. ఓకే లవకుష్, అయితే మీరు రేపటి నుంచి బ్యాంక్స్ ఓపెన్ అవుతే తీసుకుంటే అంటున్నారు, ఆ పరిధి ఎంత ఉండవు, ఎంతవరకు తీసుకెళ్ళొచ్చు అంటారు? అంటే ఎంత మార్చుకోవచ్చు, అలాగే బ్యాంకులో ఎంత వేసుకోవచ్చు? ఖాతా ఉన్నటువంటి వాళ్ళకి ఏమీ పరిధి లేదు. వాళ్ళు ఎంత డబ్బు అయినా సరే వాళ్ళ అకౌంట్లో వేసుకోవచ్చు, 500, 1000 రూపాయల నోట్లు. ఖాతా లేనటువంటి ప్రజలు మాత్రం 4,000 రూపాయలు మాత్రమే లావాదేవీలు చేయడానికి అవకాశం ఉంది. అది కూడా ఆధార్ కార్డు, ఐడి ప్రూఫ్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. 5 రూపాయలు, 1000 రూపాయల నోట్లు తీసుకెళ్లి కౌంటర్లో వేరే డినామినేషన్ తీసుకోవచ్చు. మనం ఇక్కడ పరిస్థితి ఇలా ఉంది. ఇప్పుడు పల్లెటూరులో కానీ కొంతమంది ఇక్కడ కూడా అకౌంట్ లేని వాళ్ళు ఉంటారు. అకౌంట్ లేకుండా వాళ్ళు చేసుకునే పనులు చేస్తూ ఉంటారు, ట్రాన్సాక్షన్ అంతా జరుగుతుంటుంది. వాళ్ళు ఎలా ఓవర్కమ్ అవుతారు? అందుకే అకౌంట్ లేని వాళ్ళకి కూడా బ్యాంకులే కాకుండా పోస్ట్ ఆఫీసుల్లో కూడా సదుపాయం క్రియేట్ చేశారు. ముఖ్యంగా గ్రామాల్లో పోస్ట్ ఆఫీసులో కూడా ఈ సదుపాయం చేశారు. అయితే పెద్ద ఎత్తున ఈ డబ్బుని ఒకేసారి తరలించడం కొద్ది కష్టం అవుతుంది కాబట్టి అందుకే డిసెంబర్ 30 వరకు సమయం ఇచ్చారు. కొద్దిగా ప్రజలు ఓపిక పట్టినట్లయితే వాళ్ళ నోట్లన్నీ కూడా 500, 1000 రూపాయల నోట్లు మార్చి వేరే డినామినేషన్లకు వాళ్ళకి కావాల్సిన డబ్బులు వస్తాయి. అయితే 2 లక్షలు అనేది చెప్తున్నారు. ఆ 2 లక్షలు దాటి అయితే ఎంత ట్యాక్స్ పడవచ్చు, ఆ తర్వాత పరిస్థితి ఉంటుంది? అంటే బ్యాంకులకు సంబంధించి ట్యాక్స్ లావాదేవీలు చూడవు. అది 2 లక్షలైనా, 10 లక్షలైనా, 20 లక్షలైనా వేసుకోవచ్చు ఖాతాలో. దానికి ఇన్కమ్ ట్యాక్స్ కి ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అనేది వాళ్ళు నార్మల్ గా లెక్క చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పెద్ద మొత్తం మీద ఉన్న ట్రాన్సాక్షన్స్ అన్ని బ్యాంకులు రిజర్వ్ ఇన్కమ్ ట్యాక్స్ కి ఒక అకౌంట్ స్టేట్మెంట్ పంపిస్తుంది.
వాళ్ళది నార్మల్ కోర్సులో మంచి పద్ధతి ద్వారా ఉన్న డబ్బు అయితే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వేరే ద్వారా వచ్చినట్లయితే వాళ్ళకి లెక్క చెప్పాలి, అవసరమైతే ట్యాక్స్ కట్టాలి. ఓకే అండి. సులోచన చెన్నై నుంచి. సులోచన మాట్లాడండి. సులోచన చెప్పండి. హలో, మేము కొంచెం పర్సనల్ గా ఈ చిన్న చిన్న చీట్లని అవి వేసుకొని మేము అమౌంట్ తీసి పెట్టుకుంటాము. ఓకే, హలో, చెప్పండి. అది ఇంట్లో వాళ్ళకు కూడా తెలియదండి. మేము 1 lakh వరకు దాచిపెట్టుకున్నాం పిల్లల కోసమని. ఇప్పుడు సడన్ గా ఈ మాదిరి చెప్పేశారు. ఇప్పుడు నేనేం చేయాలి? దాన్ని ఎట్లా నేను చేసుకోవాలి? నాకు అకౌంట్ వేరే లేదు. పిల్లల చదువులకి పెళ్లిళ్ళకంటి మేమేదో దాచిపెట్టుకున్నాము. నేనేమో చంద్రబాబు నాయుడు నేను లెటర్ రాశాను నేను అంటాడు. వాడు బాలకృష్ణకు చెప్పుకుని ఉంటాడా ముందుగా? సినిమా యాక్టర్లు అందరూ సేల్ చేసేస్తూ ఉంటారు ఈ పాటికి బ్లాక్ మనీ అంతా. మాబోటి వాళ్ళని మేము కష్టపడుతున్నాం. మేము ఇప్పుడు ఏం చేయాలి? ఇంట్లో వాళ్ళకి చెప్తే నీకు ఎక్కించేస్తుంది అంటారు. మేమేదో 1000-2000 దాచిపెట్టుకొని ఇంట్లోకి ఇచ్చిన ఖర్చులకి నేనెంతో ఇదిగా మేము దాచిపెట్టుకున్నాం మా పిల్లల చదువుకి. ఈ రోజు మా పిల్లడు ఫిడ్జీకి అయ్యి కోచింగ్ పోతుంటే నేను ఒక 100 రూపాయలు లేకపోతున్నాను. 500 పెట్టుకున్నాను ఇంట్లో. వాడేమో నన్ను తీసుకోరమ్మా. నేనేం చేశానంటే ఉండి పగలగొట్టి దాంట్లో 5 రూపీస్ కాయిన్స్ ఇచ్చారు. ఇటువంటి పరిస్థితి ఇంత ఇదిగా ఇట్లా చేస్తే ఎట్లండి? కనీసం మా బాధలు ఆలోచించాలి కదా. 500 ఇస్తే ఎవరు తీసుకోవట్లేదు. మేము రేషన్ షాప్ లో పోయినాము, రేషన్ లో తీసుకోరు, ఎక్కడా తీసుకోరు. ఇంత సడన్ గా అసలు ఇంత పెద్ద డెసిషన్ మా మీద వేసేసి. రైట్ సులోచన, ఇప్పుడు ఈ ప్రాబ్లం ఇక్కడ ఒక చోటే కాదండి, ఎక్కడ చూసినా ఈ సమస్య మనకు చూడండి. దీనికి ఎలా ప్రభుత్వం తరపున ఏమైనా ఉంటుందంటారు? అవునండి, ఇప్పుడు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. రేపు బ్యాంక్ ఖాతా తెరుచుకోవచ్చేమో. ఇప్పుడైనా బ్యాంక్ ఖాతా తెరుచుకొని ఈ డబ్బును అందులో వేసుకోవచ్చు. బ్యాంక్ ఖాతా తెరిచే లోపల ఒక 4000 రూపాయలు ఇమీడియట్ అవసరాల కోసం ఖాతా లేకపోయినా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అయితే ఈ రకమైనటువంటి ఇబ్బంది సామాన్య ప్రజలకి కొద్దిగా లావాదేవీలు చేసుకున్నటువంటి వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది, అసౌకర్యం ఉంటుంది. తప్పకుండా అసౌకర్యం ఉంటుంది. అయితే ఒక్క 2-3 రోజుల్లో అంతా సర్దుబాటు అవుతుందనే దానికి ఏర్పాట్లు చాలా విస్తృతంగా జరుగుతున్నాయి. ఏర్పాట్లు అయితే ఈ రోజే బ్యాంక్ ఓపెన్ చేసి ఈ రోజే అసలు ఎక్స్చేంజ్ కి అవకాశం ఇచ్చేంత ఉంటే బాగుంటుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అంటే ఇవాళ ఆ పాత 500 రూపాయలు 1000 రూపాయల నోట్లు ఏ బ్రాంచ్ శాఖల్లో ఎంత ఉందనేది ఆర్బీఐకి వాళ్ళ అకౌంట్ స్టేట్మెంట్ సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. అవన్నీ రిజర్వ్ బ్యాంక్ తరలించాల్సిన అవసరం ఉంది. దానికోసం ఇవాళ ఖాతాదారులకి లావాదేవీలు మూసివేయడం జరిగింది. ఇవాళ సాయంత్రానికి ఈ లెక్కంతా కూడా రిజర్వ్ బ్యాంక్ అప్పచెప్పి రేపు పొద్దున్న నుంచి ఫ్రెష్ గా ఈ ప్రజల సౌకర్యార్థం ఈ ఖాతాదారులందరికీ లావాదేవీలు జరుగుతుంది. అయితే ఇదే విషయంపై అరుణ్ జైట్లీ మాట్లాడుతున్నారు కూడా లైవ్ చూ. करेंसी की वॉल्यूम श्रिंक कर जाती है और चेक और दूसरे विकल्प आपके डिजिटल मोड से ज्यादा खर्चा होता है। उस दिशा के अंदर धीरे धीरे भारत जाए, ये तो देश की अर्थव्यवस्था के लिए अच्छा है। और इसके आप लाभ देखिए, आपको ब्लैक मनी से छुटकारा मिलता है, आपको भ्रष्टाचार से छुटकारा मिलता है, अन्य अपराधों के लिए जिनका मैंने जिक्र किया आपको उससे छुटकारा मिलता है कि उसके लिए जो कैश करेंसी अवेलेबल होनी चाहिए वो कम होती है। इसके अतिरिक्त आपकी बैंकिंग व्यवस्था के अंदर डिपॉजिट्स बढ़ते हैं, उनकी क्षमता बढ़ती है इकोनॉमी को सपोर्ट करने के लिए, उसको लेंड करने के लिए। और आपकी पूरी एक प्रकार से खर्चे की शैली बढ़ती है। और जिन क्षेत्रों में ये चलता था कि इतना कच्चे का होगा, इतना पक्के का होगा, इतना आप ऑफिशियली देंगे, इतना आप कैश देंगे, मुझे लगता है कभी ना कभी तो इस सभ्यता को बदलना था। और मैं मानता हूं कि प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का इसमें एक स्पष्ट दृष्टिकोण था कि मैं एक लैक लस्टर रूटीन की सरकार चलाऊं, जैसे 2004 से 2014 तक चली, केवल फाइल साइन कर दी और कुछ निर्णय हो गए। या देश के जनजीवन के ऊपर मैं प्रभाव डालने का प्रयास करूं। और जो उन्होंने ये निर्णय करना और कठिन और कठोर निर्णय भी करना, जिससे देश को लंबे रास्ते लॉन्ग रन में बहुत लाभ होने वाला है, उन्होंने ये निर्णय किया है। और बहुत सारे सेलिब्रिटीज हैं जो इसको वेलकम कर रहे हैं। देश के विकास की प्रक्रिया और खासतौर पर महंगाई पर आप क्या असर देखते हैं, क्योंकि ये मनी सप्लाई से जुड़ा मामला है? देखिए कैश मनी सप्लाई तो कम होगी, वो तो स्वाभाविक है। और इसलिए जो ऑफिशियल ट्रांजैक्शंस हैं, ऑफिशियल ट्रांजैक्शन बढ़ेंगे। और जब ऑफिशियल ट्रांजैक्शन बढ़ता है तो लॉन्ग रन में इनडायरेक्ट टैक्स पे भी असर पड़ेगा और डायरेक्ट टैक्स पे भी असर पड़ेगा। अब इन्फ्लेशन पे कितना पड़ेगा ये देखना है। कुछ लोगों का
రైట్ అండి. ఇప్పుడు చూసాం డిజిటల్ మోడ్ లో ఏ ఇబ్బంది ఉండదో, చెక్ ఇవన్నీ అంతా ఉంటున్నారు. అది సామాన్యులకి పాసిబుల్ కాదు కదా. మనం చూసాం ఇప్పుడు వరకు గ్రౌండ్ లెవెల్ అయితే చాలా సమస్య నెలకొంది. పెట్రోల్ బంకుల్లో కానీ ఎక్కడ చూసినా చాలా సమస్య ఉంది. దీనికి ఏం చేతి బాగుంటుంది అంటే డిజిటల్ మోడ్ ఓన్లీ కొద్దిగా ఎడ్యుకేటెడ్ హై శాలరీడ్ ఎంప్లాయీస్ వీళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది. సామాన్య ప్రజలు రోజు కూలీ చేసుకునే వాళ్ళు, చిన్న చిన్న వృత్తులు, ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి అది డిజిటల్ మోడ్లోకి వెళ్ళరు. వాళ్ళకు కొంత ఇబ్బంది. బట్ వాళ్ళకు కూడా ఏం ఇబ్బంది లేదు. వాళ్ళ ఈ బ్యాంకులో ఖాతాల ద్వారా కానీ ఎక్స్చేంజ్ ద్వారా కానీ తీసుకోవచ్చు. ఏటీఎంలో కూడా రేపటి నుంచి 2,000 రూపాయల చొప్పున రోజు డ్రా చేసుకోవచ్చు కూడా. ఇది నవంబర్ ఎండింగ్న మళ్ళీ దీన్ని రివ్యూ చేస్తారు. అంటే ఈ 2,000 కూడా పెంచేదానికి ఇంకా అవకాశాలు కనిపిస్తుంది. ఓకే, అదే 500, 1000 వినియోగించడానికి ప్రభుత్వ ఆసుపత్రులు లేదా కొన్ని పరిమితులతో పెట్టారు. ఎక్కువ జర్నీ చేశారు. టోల్ గేట్ వద్ద చాలా ప్రాబ్లం అవుతుంది. మనం ఉదయం నుంచి చూస్తాం. అవును, అక్కడ ఏం చేస్తే బాగుంటుంది అంటారు? వాళ్ళకి కూడా ఏమన్నా స్పెషల్ టోల్ గేట్స్ కూడా ప్రభుత్వం కొంత ఇచ్చి వాళ్ళకి ఎక్స్చేంజ్ దానికి వాళ్ళకి కూడా అవకాశాలు ఇచ్చినట్లయితే ఈ వాహనదారులందరికీ కూడా ప్రయాణం చేసే వాళ్ళకి చాలా సౌకర్యం ఉంటుంది. అది కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుంది తప్పకుండా. శ్రీకాకుళం నుంచి నారాయణరావు గారు ఉన్నారు. నారాయణరావు మాట్లాడండి. సార్ నమస్తే సార్, నేను శ్రీకాకుళం నుంచి చేస్తున్నాను సార్. చెప్పండి సార్, నేను ఒక రైతుని సార్. నేను వారం రోజుల ముందే ధాన్యం అమ్మాను సార్. ఒక 68,000 దాకా నాకు పోగైంది. చెప్పండి. హలో, అది ఇప్పుడు మార్చాలంటే ఏంటి సార్? అంటే నాకు గ్రామీణ బ్యాంక్ అకౌంట్ ఉంది, నాకు అంత చదువు లేదు. మీకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదండి. మీరు రైతు, మీరు పండించినటువంటి అది సక్రమ మార్గంలో వచ్చిన డబ్బు మీ అకౌంట్లో వేసుకోవచ్చు. మీ అకౌంట్లో చక్కగా అది వేసుకోవచ్చు. మీ డబ్బు మీరు తీసుకోవచ్చు. మీకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. ఓకే అండి నారాయణరావు గారు, ఇలాగే సేమ్ ఈ గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా రైతులు ఇలాంటి వాళ్ళు చాలా మందికి ఇప్పుడు ఆయనకి గ్రామీణ బ్యాంకులో అకౌంట్ ఉంది. చాలా మందికి అకౌంట్స్ లేని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కొంచెం ఎక్కువ మొత్తంలోనే ఇంట్లో దాచుకుంటారు. వాళ్ళేమి ఇప్పుడు బ్లాక్ మనీ కాదు, ఏమీ కాదు. వాళ్ళు ఎలా ఫాలో అవ్వాలంటారు? అంటే వాళ్ళకి అకౌంట్ లేకపోతే ఇప్పుడు తెరుచుకోవచ్చు. అది అవకాశం ఉంది. లేదనుకున్నట్లయితే 4,000 రూపాయలు కూడా పరిమితి పెంచడానికి కూడా ఇది ఓన్లీ కేవలం నవంబర్ ఎండింగ్ వరకే. ఆ తర్వాత కూడా ఇంకా ఎక్కువ మొత్తంలో కౌంటర్స్లో ఎక్స్చేంజ్ చేసుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తున్నారు. పోస్ట్ ఆఫీస్లో అవకాశం ఉంది. ఓకే, మనం ఉదయం చూసామండి ఎన్టీవీ లైవ్ తీసుకునేటప్పుడు డైరెక్ట్ ఆర్బీఐ దగ్గరే ఆ ప్రామిసెస్లోనే చుట్టుపక్కల దళారీలు చూసి 1,000కి 800 ఇలా చేయటం జరుగుతుంది. దాన్ని ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు లేవంటారు? ప్రస్తుతానికి చర్యలు ఏమీ లేనట్టుగా కనిపిస్తుందండి. అయితే దీన్ని ముఖ్యంగా మీరు ఎన్టీవీ ద్వారా మీ ప్రసారాల ద్వారా ప్రజలకి కొంత దీని మీద ఎడ్యుకేట్ చేస్తున్న అవసరం ఉంది. ముఖ్యంగా దళారులకు పాలవకూడదు. ఒకటి, చాలా మంది కూడా ఇవాళ ప్రజల దగ్గర రావచ్చు. మీకు 1,000 రూపాయలు ఇస్తాం, 500 రూపాయలు మీరు తీసుకోండి, 500 మీ ఖాతాలో వేసుకొని మాకు ఇచ్చేయండి అని, ఒక 10 లక్షలు ఇస్తాం, 5 లక్షలు మీరు మీ ఖాతాలో ఉంచుకోండి అని. అలాంటివి మాత్రం ప్రజలు వాళ్ళ డబ్బు కానటువంటి ట్రాన్సాక్షన్స్ మాత్రం తీసుకోకూడదు. ఎందుకంటే వీళ్ళు జవాబుదారు అవుతారు. వీళ్ళ అకౌంట్లో పడిన డబ్బు వీళ్ళదైనట్లయితేనే, సక్రమ మార్గంలో వీళ్ళు సంపాదించినట్లయితేనే వాళ్ళకి భద్రత. వేరే వాళ్ళు డబ్బు ఇస్తున్నారు కదా అని ఆశపడి ఆ లావాదేవీలు కనుక తీసుకున్నట్లయితే వీళ్ళు చాలా ఇబ్బందులు పాలే అవకాశం. ఓకే అండి. అయితే ఇప్పుడు మనకి ఏటీఎంలో లిమిట్ పెట్టడం జరిగింది. వారానికి 20,000 ఇలా పెట్టాను. దాంతో ఇబ్బందులు ఉండమంటారు? సామాన్యులు చాలా పనులు పెట్టుకుంటారు. పెళ్లిళ్ళు ఉండొచ్చు, ఏదో ఉండొచ్చు. ఇవి కొంత అసౌకర్యమేనండి. అసౌకర్యం అనేది చాలా మనం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఇందాక మాట్లాడినటువంటి వాళ్ళు కూడా ఇమీడియట్ అవసరాలకి కొద్ది ఇబ్బంది ఉంటుంది. అయితే ఇది ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకు తీసుకునే చర్యల వల్ల రాను డిసెంబర్ నాటికి అంతా సర్దుమణుగుతుందని చెప్పి అనుకుంటున్నాం. ముఖ్యంగా సొంత డబ్బు సక్రమ మార్గంలో వాళ్ళు ఆర్జించిన డబ్బు వాళ్ళ ఉన్న ఖాతాదారులకు కానీ ప్రజలకు కానీ దీనివల్ల ఏ ఇబ్బంది లేదు. రియల్ ఎస్టేట్ ద్వారా అన్అకౌంటెడ్ అమౌంట్, బంగారం షాపుల్లో అన్అకౌంటెడ్ అమౌంట్, అది హ్యూజ్ కోట్లలో ఉంటుంది కాబట్టి వాళ్ళకి అది లెక్క చెప్పడం కష్టం కాబట్టి అది ఇబ్బంది. ఓకే అండి. ఇంద్ర మనకి హైదరాబాద్ నుంచి మాట్లాడాలనుకున్నారు. ఇంద్ర చెప్పండి. సార్ నమస్తే సార్. మాట్లాడండి. ఇక్కడ మేము హైటెక్ సిటీలో ఉంటాం సార్. నేను ఇక్కడ సో ఇక్కడ మాకు వచ్చి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కాబట్టి మాకు ఇక్కడ ఏ ప్రాబ్లం లేదు. అంటే లైక్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఉంటే కూడా మాకు ఇక్కడ ఏ ప్రాబ్లం లేదు. బట్ ప్రాబ్లం ఏంటంటే నిన్ననే మా మదర్ వాళ్ళు ఆధ్యాత్మిక యాత్రలు అని చెప్పేసి వారణాసి బయలుదేరారు. సో నిన్న ట్రైన్ లో బయలుదేరారు. సో వాళ్ళ దగ్గర ఇటువంటి చాలా మంది ముసలోళ్ళు, చాలా వృద్ధులు కానీ వాళ్ళందరూ ఉన్నారు. ఒకతో వాళ్ళ దగ్గర ఏటీఎం కార్డ్స్ కానీ ఇలాంటివి లేవు అక్కడ. సో ఏంటంటే వాళ్ళ దగ్గర మొత్తం 500 రూపీస్ నోట్స్ ఉన్నాయి. ఇప్పుడు ట్రైన్ లో వాళ్ళకి ఫోన్ చేస్తే ఎటువంటి నోట్స్ కానీ ఎక్కడ లేవంటే వాళ్ళ ఫుడ్ దొరక కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎలా అంటే వాళ్ళకి కొంతమంది వృద్ధులు ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే టైంకి ఫుడ్ తిని టాబ్లెట్ వేసుకోకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది వాళ్ళకి. సో అక్కడ వాళ్ళకి ఏటీఎంస్ కానీ ఎక్కడ బ్యాంక్స్, పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉన్నాయో తెలియదు వాళ్ళకి. సో వాళ్ళకి ఎట్లా సొల్యూషన్?
ఇది ఆయన చెప్పింది చాలా ఇబ్బందికరమైనటువంటి. ప్రభుత్వం దీని మీద ఇమీడియట్ గా కొన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఊరు దాటి అత్తలకు వెళ్ళిన వాళ్ళు, వేరే ప్రాంతాలకు వెళ్ళినటువంటి వాళ్ళ దగ్గర ఈవెన్ వాళ్ళ దగ్గర ఐడి ప్రూఫ్ కూడా ఒక్కోసారి ఉండకపోవచ్చు, దగ్గరలో ఉన్న బ్యాంకు దగ్గరికి వెళ్ళి తీసుకోవడానికి. ఇది తక్షణం ఇమీడియట్ గా దీని మీద కొన్ని వెసులుబాటు చర్యలు ప్రభుత్వం చేపట్టకపోయినట్లయితే వీళ్ళందరూ ఇబ్బంది పాలవుతారు. ఓకే, ఇప్పుడు ఇందిరా గారు చెప్పినట్టు ట్రైన్ టికెట్స్ వరకు అలౌ చేయమన్నారు, కానీ అక్కడ కనీస అవసరాలు టిఫిన్ చేయటం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అది చాలా ఇబ్బందులు ఉంటాయి. అది ఎందుకు ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదంటే నిర్ణయం తీసుకున్నాను. ఇది కొద్దిగా ముందుగానే జాగ్రత్తలు చేపట్టున్నట్లయితే సామాన్య ప్రజలకి ఇబ్బంది లేకుండా ఉండేది. ఇవాళ బాగా ఇబ్బంది పడుతుంది సామాన్య ప్రజలు. ఓకే, ఇప్పుడు ఆయన చెప్పినట్టే ఇప్పుడు ట్రిప్స్ కి వెళ్ళిన వాళ్ళే కాదండి, గ్రామీణ ప్రాంతాల్లో చాలా మందికి ఆన్లైన్ సేవలు కానీ ఇక్కడ కూడా అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు. వాళ్ళు ఎలా ఓవర్కమ్ అవ్వాలంటారు? అంటే వాళ్ళకి పెద్ద మొత్తంలో వాళ్ళ దగ్గర డబ్బు ఉండదనే ఉద్దేశంతోనే 4,000 వరకు వాళ్ళు కౌంటర్లో ఖాతా లేకపోయినా తీసుకోవచ్చు అనే వెసులుబాటు ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర పెద్ద మొత్తంలో డబ్బు ఉండదు కాబట్టి. అయితే మనకి ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ కాకుండా ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అనేది ఒక మెన్షన్ చేశారు, పర్వాలేదు. కానీ ప్రైవేట్ హాస్పిటల్లో హ్యూజ్ అమౌంట్ లో బిల్స్ అవుతూ ఉంటాయి. అవునండి. అప్పుడు ఏటీఎం లో రాని పరిస్థితి, ఈ డబ్బులు తీసుకునే పరిస్థితి. అవునండి. అది కూడా ప్రభుత్వ ఆసుపత్రులు కూడా 72 గంటల వరకే. ఆ తర్వాత నుంచి అక్కడ కూడా మామూలుగా మళ్ళీ ఈ నోట్లు తీసుకోరు. బట్ ఈ లోపల ప్రైవేట్ హాస్పిటల్స్ లో చేరినటువంటి వాళ్ళకి కూడా కొంత ఇబ్బంది ఉంటుంది. బట్ ప్రభుత్వం కూడా హాస్పిటల్స్ కి ఈ 2-3 రోజులు వాళ్ళ దగ్గర నుంచి డబ్బు వసూలు చేయకుండా అడ్మిట్ చేసుకుని వైద్యం సదుపాయాలు కల్పించాలని ఆదేశాలు ఇచ్చినట్లయితే బాగుంటుంది వాళ్ళకి. అదే బ్యాంక్ ఎక్స్చేంజ్ చేసుకోవడం విషయానికి వస్తే రోజుకు 2,000, 4,000 ఇలా పరిధి పెట్టారు. ఏదైనా పెద్ద పెద్ద పనులు పెట్టుకుంటారు, పెళ్లిళ్ళు కానివ్వండి, ఇంకా పనులు పెట్టుకుంటారు. వాళ్ళకి ఎలా సాధ్యం అంటారు? రోజు అంటే వాళ్ళకి ఖాతా ఉంటుంది. అయితే ఇప్పుడు వారానికి 20,000 రూపాయలు తీసుకోవచ్చు. తప్పకుండా దాన్ని మారుస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ వారం వరకు 20,000 అన్నారు, తర్వాత దాన్ని పెంచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అప్పుడు ఇలాంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఓకే, మనకు ఓవరాల్ గా చూసుకుంటే మనకి గ్రౌండ్ లెవెల్లో మనకి ఎక్కడ చూసినా దేశవ్యాప్తంగా కూడా సామాన్యులు చాలా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. అఫ్కోర్స్ బ్లాక్ మనీ బయటికి తీయడానికి, బ్లాక్ మనీ కోసం రూల్ పెట్టినా సామాన్యులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కేవలం 2,000 నోటు తీసుకురావడం వల్ల బ్లాక్ మనీ కంట్రోల్ చేయడం సాధ్యపడుతుందంట. దీనివల్ల బ్లాక్ మనీని కంట్రోల్ చేయడం అనేది జరిగే పని కాదండి. ఎందుకంటే బ్లాక్ మనీ ఇండియన్ కరెన్సీలో లేదు, అసలు ఫారిన్ కరెన్సీలో ఉంది. బ్లాక్ మనీ గోల్డ్ లో ఉంది. కాబట్టి దీనివల్ల పూర్తిగా బ్లాక్ మనీ రద్దు అవుతుంది అనేది మాత్రం అది పెద్ద అపోహ. దీనివల్ల బ్లాక్ మనీ ఏం రద్దు అవ్వదు. అయితే కొంత డబ్బు సిస్టంలోకి, అన్అకౌంటెడ్ డబ్బు సిస్టంలోకి వస్తుంది. నల్ల డబ్బు నిరోధించడానికి ఇది ఒక చర్య మాత్రమే. ఓకే, అయితే పూర్ణచంద్రరావు వెల్లూరు నుంచి ఉన్నారు. పూర్ణచంద్ర గారు మాట్లాడండి. నమస్కారం సార్. చెప్పండి. మేము ఆథరైజ్డ్ బిజినెస్ చేస్తున్నాం సార్. ఐటీ రిటర్న్స్ కూడా ఉన్నాయి. ఈ డిసెంబర్ 31 వరకు 500 నోట్స్ తీసుకోవచ్చు అంటారు సార్? డిసెంబర్ 31 వరకు లీగల్ తప్పకుండా తీసుకోవచ్చండి. డిసెంబర్ 31 వరకు మీరు ఏ రోజు కావాలంటే ఆ రోజు రేపటి నుంచి వెళ్ళి మీ నోట్లు, పాత నోట్లు 500 రూపాయల నోట్లు మార్చుకొని వేరే డబ్బును తీసుకోవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆల్రెడీ కొత్త నోట్స్ అన్నింటినీ రేపటి నుంచి సప్లై చేస్తుంది. 500 రూపాయల కొత్త నోట్లు, 1000 రూపాయల కొత్త నోట్లు, ఇవన్నీ కూడా నానో చిప్ ద్వారా వస్తాయి. నానో GPS చిప్ ద్వారా. కాబట్టి వాటికి పూర్తి భద్రత ఉంటుంది. మరో కలర్ మౌనిక తిరుపతి నుంచి ఉన్నారు. మౌనిక చెప్పండి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏమండి? చెప్పండి, మాట్లాడండి. అదే ఇప్పుడు డబ్బులు బ్రేక్ చేశారు కదా, కిరాణా కొట్టులో ఎక్కడైనా వెళ్ళాలన్నా అమౌంట్ చాలా ఇబ్బంది అవుతుంది కదండి. ఎలా యూజ్ చేసుకోవాలండి అమౌంట్? అమ్మ, అది రేపటి నుంచి బ్యాంకులు ఓపెన్ అవగానే ఇబ్బందులు తొలగిపోతాయి. రేపంతా మీరు మీ డబ్బుని మార్చుకోవచ్చు. రేపటి నుంచి ఇది కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే సౌకర్యం. రేపటి నుంచి మీరు బ్యాంకుల్లో మీ 500, 1000 రూపాయల నోట్లు మార్చుకొని వేరే డినామినేషన్ 100 రూపాయలు, 50 రూపాయలు ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ మౌనిక. అయితే మనం చూసాం 2,000 నోట్లు మరి GPS ట్రాకింగ్ దాని ద్వారా పెట్టడం జరిగిందంటారు. అంటే దాంట్లో కూడా ఏమన్నా మోసాలు జరిగి లేకపోతే బ్లాక్ మనీ చేసేంత వెసులుబాటు ఉంటుందంటారా? ఇంకా ఫర్దర్ గా బ్యాంకింగ్ రంగంలో కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి అంటే పూర్తిగా ఈ నానో చిప్ ద్వారా ఫేక్ కరెన్సీ రాదనే దానికి అవకాశం లేదు. ఎందుకంటే ఫేక్ కరెన్సీ మనకి అక్రాస్ ది బార్డర్ వస్తుంది వేరే కంట్రీస్ నుంచి. అక్కడ కొన్ని ప్రభుత్వాలే వీటిని ప్రోత్సహిస్తున్నాయి. కాబట్టి ఈ టెక్నాలజీ పూర్తిగా భద్రత ఇస్తుంది. ఇక ఫేక్ కరెన్సీ రాదంటానికి కూడా అవకాశాలు లేవు. ఓకే, సునీరా వైజాగ్ నుంచి ఉన్నారు. మాట్లాడండి. హలో, చెప్పండి. సార్ అది మేము చీటీ పాడుకొని డబ్బులు తెచ్చామండి, 50,000. హలో, చెప్పండి.
చీటీ పాడుకొని 50,000 తీసుకొచ్చా, అందులో 10,000 మామూలు ఖర్చు పెట్టాం అనుకోండి, 40,000 ఉన్నాయి ఇంటి పని చేయిద్దామని. ఎవరు రావట్లేదు, అన్ని 500లే. నీ ఖాతా ఉందమ్మా బ్యాంకులో? ఉందండి, మా హస్బెండ్ ఉంది. రేపొద్దున ఆ ఖాతాలో వేసుకోవచ్చమ్మా, వేసుకొని మీ డబ్బు మీరు తీసుకోవచ్చు. ఒక 20,000 ఇమీడియట్గా తీసుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ వారం, వచ్చే వారం నుంచి ఇంకా మిగతా డబ్బు కూడా తీసుకోవచ్చు. ఓకే, బ్యాంకులో వేసుకోవటం వరకు వేసుకునేటప్పుడు ఐడి ప్రూఫ్స్ డిక్లరేషన్ అంటున్నారు. అంటే ఐడి ప్రూఫ్ ఉంటే సరిపోతుందా, డిక్లరేషన్ కూడా కావాలండి? ఐడి ప్రూఫ్ చాలండి. ఈ డబ్బు ఎక్కడి నుంచి అనేది డిక్లరేషన్ బ్యాంక్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళ కేవైసీ నామ్స్, ఐడి ప్రూఫ్, వాళ్ళ ఆధార్ కార్డు, ఇవి చాలు. ఓకే అండి. మనకి భారత ఆర్థిక వ్యవస్థ చూసుకుంటే ఈ 500, 1000 రూపాయల నోటు రద్దుతో దాని మీద ఎలాంటి ప్రభావం ఉంటుందంటారు? చాలా ఉంటుందండి ప్రభావం. 2016 మార్చి నాటికి రిజర్వ్ బ్యాంకు 16 లక్షల కోట్ల రూపాయలు కరెన్సీ ముద్రిస్తే అందులో 14 లక్షల కోట్లు 500, 1000 రూపాయల నోట్లే ఉన్నాయి. సో దీని ప్రభావం చాలా ఉంటుంది. ఈ మార్పిడి ప్రభావం మనం అనుకున్నంత సులువుగా కాదు, ఇది చాలా విపరీతంగా ఉంటుంది. బ్యాంకుల్లో కూడా విపరీతమైన పని భారం కూడా పెరుగుద్ది. బ్యాంకుల్లో ఆల్రెడీ సిబ్బంది కొరత చాలా ఎక్కువగా ఉంది. అక్కడ కూడా ప్రజలు అసౌకర్యం ఫీల్ అవుతారు. ఎందుకంటే బ్యాంకులు కూడా ఒకే రోజు వీళ్ళందరికీ వెసులుబాటు క్రియేట్ చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే 1,02,000 ATMs ఉన్నాయి ఈ దేశంలో. వాటన్నిటిలో ఈ డబ్బు నింపాలి. 1,00,000 బ్రాంచులు, గ్రామీణ బ్రాంచులు ఉన్నాయి. అలానే 85,000 కమర్షియల్ బ్యాంక్ బ్రాంచెస్ ఉన్నాయి. వీటన్నిటికీ డబ్బుని రవాణా చేయాలి, వాళ్ళు ప్రజలకు అందించాలి. ఇది చాలా బృహత్తరమైన కార్యక్రమం. ఓకే, నరేష్ హైదరాబాద్ నుంచి ఉన్నారు. నరేష్ చెప్పండి. సరే, ఇప్పుడు ఒక 1 lakh ఉందనుకోండి, బ్యాంక్ లో డిపాజిట్ ఇమీడియట్ గా 1 lakh మనకి ఎక్స్చేంజ్ చేస్తారు. అంటే 1 day 2 days టైం పడుతుంది అన్నారు కదా బ్యాంక్స్ ఓపెన్ చేయడానికి. ఇమీడియట్ గా మాకు ఇస్తారా? బ్యాంకులు రేపు పొద్దునే ఓపెన్ అవుతాయండి. 1 lakh మీరు వేసుకోవచ్చు. అయితే ఒకేసారి 1 lakh మీ చేతికి రాదు. 20,000 రూపాయలు ఒక వారంలో తీసుకోవచ్చు, ఒక రోజు 10,000 రూపాయలు తీసుకోవచ్చు, వారంలో 20,000 రూపాయలు తీసుకోవచ్చు. ఏటీఎం నుంచి అయితే 2,000 రూపాయలు తీసుకోవచ్చు రోజుకి. ఓకే అండి. మరో కలర్ మోహన్ ప్రసాద్ విజయవాడ నుంచి ఉన్నారు. మోహన్ ప్రసాద్ చెప్పండి. హలో, చెప్పండి, అడగండి. మనకి బ్యాంకులో అదర్ బ్యాంకులో ఉన్నాయి, ఫ్లాట్స్ ఉన్నాయండి. అది మా అక్క పెళ్లి గురించి ఉంచాము. చెప్పండి. బ్యాంకులో ఉన్నాయి. ఇంకో అది డాడీ గారు ఇన్సూరెన్స్ అయ్యి దాని మీద నిమిత్తం ఉన్నారు. డాడీ గారు ఏంటంటే చనిపోయారు, ఒక 7 months అవుతుంది. చెప్పండి. చెప్పండి. మరి 4 lakhs మరి ఉన్నాయి. ఆ తర్వాత వచ్చి చిన్న అమౌంట్లు ఉన్నాయి, ఒక 70,000. మరి దాని సంగతి ఏంటండి? మీకు బ్యాంకులో ఉన్న డబ్బుకి ఏ ఇబ్బంది లేదు. మిగతా వచ్చే డబ్బును కూడా బ్యాంకులో వేసుకోవచ్చు. రేపటి నుంచి బ్యాంకు నుంచి మీరు డబ్బు డ్రా చేసుకోవచ్చు. ఆ వెసులుబాటు కూడా ఈ నిబంధన ఏదైతే 20,000 ఉన్నది కూడా తొందరలో దాన్ని కూడా ఇంకా పెంచుతారు. 20,000 రూపాయల నుంచి ఇంకా పెంచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఏ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఓకే, మరొక అశోక్ హైదరాబాద్ నుంచి ఉన్నారు. అశోక్ చెప్పండి. సార్, ఐఎమ్ అశోక్ సార్, హైదరాబాద్ సార్. అయితే మా ఇంటి పక్కన వాళ్ళు స్థలం కొనుక్కుందామని ఒక 20 లక్షల రూపాయలు డిఫరెంట్ సోర్సెస్ అన్నమాట ఆయన కూల్ చేసుకుంటారు. ఇట్లా నార్మల్ గా కూలి పని చేసుకున్నాడు ఆయన. కాకపోతే చిట్టీలు వేసి అన్ని అక్యుములేట్ చేసుకొని ఒక 20 లక్షలు దాచి పెట్టుకున్నాడు. అది ఇప్పుడు ఎలా అంటారు సార్, మరి అంత హ్యూజ్ అమౌంట్ కదా, ఏమైనా ప్రాబ్లం అవుతుందా? లేకపోతే ట్యాక్స్ నుంచి మనకి ఏమైనా ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఏమైనా నోటీస్ ఇట్లా ఇంతవరకు ఆయన పాన్ కార్డ్ ఇట్లా లేదు, ఇంకా అకౌంట్ నెంబర్ లేదు. అతనికి ఏం ఇబ్బంది లేదు. ఆయన ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఎక్కడి నుంచి డబ్బు వచ్చిందనే దానికి ఆయన ఇల్లు అమ్ముకోవడం వల్ల వచ్చింది, అది వేసుకోవచ్చు. ఆయన పాన్ కార్డు అవన్నీ కూడా ఇప్పుడు తీసుకొని ట్యాక్స్ పరిధిలో కనుక రాగలిగితే ఆయన ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉంటుంది. అంతకుమించి ఇబ్బంది ఏం లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ అశోక్. అయితే ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి డిపాజిట్ చేసుకుంటే ఒక పరిధి అంటూ పెట్టడం జరుగుతుంది. ఎంత వేసుకుంటే ట్యాక్స్ పరిధిలోకి వస్తారంటారు? ఒక సామాన్యులు ఇప్పుడు మాట్లాడారు, అశోక్ అనే వ్యక్తి మాట్లాడటం జరిగింది. 20 లక్షలకి మొత్తం ఆర్జించడం జరిగింది. దాన్ని తీసుకెళ్లి బ్యాంకులో వేయాలన్నా వాళ్ళు వైట్ గా మార్చుకోవాలంటే ఇప్పుడు ఏం చేయాలంటారు? వాళ్ళు ట్యాక్స్ ఎంత పడవచ్చు? ట్యాక్స్ పరిధిని ఇప్పుడు అతనైతే ట్యాక్స్ కట్టే పరిస్థితి కాదు. అవునండి. వాళ్ళకి ఎలా చేయాలి? అతను ఒక విషయంలో ఆయన ట్యాక్స్ పరిధిలోకి రాడనుకుంటున్నాను నేను. మిగతా వాళ్ళకి కూడా బ్యాంకులకు సంబంధించి ట్యాక్స్ కి ఏం సంబంధం లేదు. బ్యాంకులకు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ కి మేము సంవత్సరానికి వాళ్ళు వేసిన డిపాజిట్ మీద 10,000 రూపాయలు మించి వడ్డీ వస్తే వాళ్ళ మాత్రమే ట్యాక్స్ పరిధిలోకి వస్తారు. వాళ్ళ లెక్కలు మాత్రం ఇన్కమ్ ట్యాక్స్ కి ఇస్తాము. 10,000 రూపాయలు వడ్డీ లోపు ఉన్నటువంటి వాళ్ళకి అసలు ట్యాక్స్ ప్రాబ్లమే లేదు. అదర్ దెన్ ఇంకా వాళ్ళకి వేరే ఆదాయాలు ఉండి వాళ్ళు ఉద్యోగాలు చేసి అక్కడ ట్యాక్స్ పరిధిలోకి వస్తే తప్ప. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఇక డిస్కషన్ లో షార్ట్ బ్రేక్.